హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. అది ఎందులో తెలుసా? మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ ఆయుర్వేద సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్ కల్పించే విధంగా ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎలాంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది ఏం లేదు. డైరెక్ట్గా మీరు అప్లై చేస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలక్షన్ అయితే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు చెప్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చాలా మంచి ఆపర్చునిటీ. కంప్లీట్ డీటెయిల్స్ చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరికీ తెలియదు. నేనే ముందుగా మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీ నుండి కోరుకునేది ఒకే ఒక చిన్న లైక్ మాత్రం కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ ఆయుర్వేద సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ అని చెప్పేస్తుంది. ఈ యొక్క సంస్థ మనకి ఆయుర్వేదకి సంబంధించినటువంటి ఏదైతే మనకి రీసెర్చ్ ఉంటుందో దానికి రిలేటెడ్గా ఈ యొక్క సంస్థ అనేది వర్క్ చేస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా ఇమేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఎలిజిబులే. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. అన్ని స్టేట్ల వాళ్ళకి కూడా ఇక్కడ మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ఈమెయిల్ ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూకి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ఒక పోస్టులకి సంబంధించి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందో మీకు ఫర్దర్గా నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేసే టైంలో మీకు ఫర్దర్గా ఇంటిమేషన్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి చెప్తున్నాను. ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు కాకుండా ఇక్కడ మనకి వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఇక్కడ మనకి వేకెన్సీస్ వచ్చేసి 8 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి 20,000 రూపీస్ సాలరీ అనేది వస్తుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అని అప్లై చేసుకోవచ్చు. మీరు బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు, బీఫార్మసీ చేసినా, బీఎస్సీ నర్సింగ్ చేసినా ఏ డిగ్రీ పాస్ అని కూడా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసేసుకోవచ్చు. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, రైటింగ్ ఎబిలిటీ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి అంటే కంప్యూటర్ ఆన్ చేసి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అప్లికేషన్స్ని యూజ్ చేసేటువంటి మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం జనరల్ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ వాళ్ళకే కాకుండా ఇక్కడ మనకి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఆ యొక్క డీటెయిల్స్ని కూడా మీకు చెప్తున్నాను. ఇక్కడ మనకి ఏదైతే సీనియర్ రీసెర్చ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఇక్కడ మీకు సీనియర్ రీసెర్చ్కి సంబంధించి సీనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేస్తుంది కదా. ఈ యొక్క పోస్టులకి ఇంగ్లీష్ విభాగంలో పీజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 35,000 రూపీస్తో పాటు మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు పీజీ అనేది చేసి ఉండాలి. అది సిద్ధ మెడిసిన్కి సంబంధించి విభాగంలో ఆ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. దాంతోపాటు మీరు ఎన్రోల్మెంట్ అనేది చేసి ఉండాలి. స్టేట్ లేదా సెంట్రల్కి సంబంధించి ఈ యొక్క ఇండియన్ మెడిసిన్ లేదా సిద్ధ కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే మరి అక్కడ దానికి సంబంధించి ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్కి సంబంధించి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో దానికి సంబంధించి ఇన్స్టిట్యూషన్ నేమ్ విత్ పిన్ కోడ్ అనేది మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో చూద్దాము. వీడియోని కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది. మీరు మధ్యలో స్కిప్ చేసేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి, ఎలా పంపించాలని చెప్పేసి నాకు కామెంట్స్లో అయితే అడుగుతుంటారు. నేను మీకు ముందుగానే నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ని చెప్తున్నాను. ఇక్కడ చూడండి,
లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఆన్ ద డే ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ. మీరు పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అన్నట్లయితే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏజ్ ప్రూఫ్కి సంబంధించి 10th or 12th స్టాండర్డ్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి, అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, లేకుంటే అవసరం లేదు. సో ఈ విధంగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. దానికి జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో ఒక సెట్, అందులో ప్రతి జిరాక్స్ కాపీ మీద మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఇక్కడ మనకి పోస్టులని బట్టి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సపరేట్గా మనకి అనెక్సర్ 3 అని చెప్పేసి ఉంటుంది. ఆ ఫామ్ మాత్రమే మీరు ఫిల్ చేయాలి. ఒక 2 pages ఉంది, జస్ట్ అనెక్సర్ 3 అని చెప్పేసి ఉంది కదా, ఇది మాత్రమే మనము ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇచ్చారు, అప్లికేషన్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేస్తుంది. ఇక్కడ మీరు కలర్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి. అతికించిన తర్వాత ఇక్కడ మీరు పైన సెల్ఫ్ అటెస్టేషన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ, అమ్మాయిలు అయితే మీ యొక్క హస్బెండ్ నేమ్ కానీ రాసేసండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ అది మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది క్యాపిటల్ లెటర్లో అడ్రస్ అనేది రాయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీకు ప్రీవియస్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి. లేకుంటే ఇక్కడ ఎన్ఏ అని చెప్పేసి రాసేస్తే సరిపోతుంది. ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి, అదర్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ మీరు ఎన్ఏ అని చెప్పేసి రాసేసేయండి. తర్వాత మీరు సిగ్నేచర్ పెట్టేసి ప్లేస్ నేమ్, డేట్ అనేది రాసేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫామ్. బేసిక్ డీటెయిల్స్ అడిగాడు. ఇక్కడ మీరు పెద్ద టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసిన తర్వాత ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా, జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మనము పంపాల్సి అయితే ఉంటుంది. ఇక చూడండి, ద క్యాండిడేట్స్ హూ ఫిల్ ద రిక్వైర్మెంట్స్ మే అప్లై ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ యాజ్ ఇన్ అనెక్సర్ అలాంగ్ విత్ కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆన్ ఆర్ బిఫోర్ ది క్లోజింగ్ డేట్. ఇక్కడ మనకి డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 22 జూలై వరకు మనకి టైం ఇచ్చారు. ఆ డేట్ లోపు మనము అప్లికేషన్స్ అనేవి పంపాల్సి అయితే ఉంటుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే దానికి రిలేటెడ్గా మనకి అక్కడ మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పంపాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత దానికి ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అని కూడా అటాచ్ చేసేసి ఎన్వలప్ కవర్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ చేయాలి. మళ్ళీ అడగద్దు, నన్ను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు అక్కడ ఎన్వలప్ కవర్ అడగండి. ఎన్వలప్ కవర్ అడిగి తీస్తారు. ఆ యొక్క ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీ అడ్రస్, రైట్ సైడ్లో టు అడ్రస్ అనేది రాయండి. టు అడ్రస్ ప్లేస్లో ఏం రాస్తారంటే ఇక్కడ మనకి CCRS సెంట్రల్ ఫర్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ సిద్ధ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, GST రోడ్, తంబారం. ఇక్కడ మనకి ఏదైతే అడ్రస్ ఇచ్చారో చెన్నై అని చెప్పేసి కంప్లీట్గా పిన్ కోడ్ ఉంది కదా, ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ అయితే చేయండి, చాలా త్వరగా రీచ్ అవుతుంది. మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా మన డౌట్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళని డైరెక్ట్గా మీరు కాల్ చేసుకుంటే డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. ఇది రియల్ ఆఫ్ ఫేక్ అని చెప్పేసి డౌట్ ఉంటే కాల్ చేసి అడగండి. ఈ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఈమెయిల్ చేస్తారు ఇంటర్వ్యూకి రమ్మని. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఒక జాబ్స్లో అయితే మీరు సెలెక్ట్ అవ్వచ్చు. అన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. అప్ టు 3 years వరకు కూడా మనకి కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఫర్దర్గా కూడా మిమ్మల్ని తీసివేయడం అనేది ఉండదు. మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేస్తుంటారు కాబట్టి పర్మనెంట్గానే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే మాత్రం జస్ట్ ఒక చిన్న అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.